నా పేరు లేఖ. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను. వారంలో 6 రోజులు ఆఫీస్కి వెళ్ళడం, సండే ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళడం, మళ్ళీ మండే నుంచి పనిలో పడిపోవడం. అంతే. జీవితం చాలా రొటీన్ అయిపోయింది. జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ నిజానికి మాదొక చిన్న పట్టణం. నా స్కూల్ లైఫ్ అంతా అక్కడే గడిచింది. చిన్నప్పటి రోజులే చాలా బాగుండేవి. నా లైఫ్లో అన్నిటికంటే స్పెషల్ అంటూ ఏదైనా ఉందంటే అది హర్ష నేను మా ఇద్దరికి 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంతేకాదు, మేము మంచి క్లాస్మేట్స్ కూడా. చిన్నప్పటి నుంచి నా ప్రతి కష్టంలో హర్ష నాకు తోడుగా నిలబడేవాడు. ఎప్పుడూ నాకు ధైర్యం చెప్తూ ఉండేవాడు. తన వల్లే నా వల్ల కావనుకున్నవి ఎన్నో చేశాను జీవితంలో. సంతోషమైన, బాధ అయినా నేను ముందు హర్షతోనే పంచుకుంటాను. మేము ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహాన్ని స్వచ్ఛంగా చూసే వాతావరణం ఉండేది కాదు అప్పట్లో. అలా అని మేము మా స్నేహాన్ని వదులుకోలేదు. మా క్లాస్మేట్స్, మా టీచర్స్ అందరూ మా గురించి తప్పుగా మాట్లాడేవారు. నాకు చాలా బాధగా ఉండేది. కానీ హర్షనే నాకెప్పుడు ధైర్యం చెప్తూ వచ్చాడు. హర్ష లాంటి స్నేహితుడు ఉండడం నిజంగా ఒక వరమే. అది నాకు మాత్రమే దక్కిందని నేను చాలాసార్లు గర్వంగా ఫీల్ అవుతాను. మెల్లమెల్లగా మా స్నేహాన్ని అందరూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అలా కొన్ని ఏళ్లకు మా స్కూల్ లైఫ్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు హర్ష నేను వేరే కాలేజెస్లో జాయిన్ అయ్యాం. నేను హైదరాబాద్లో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. హర్ష వైజాగ్ వెళ్ళిపోయాడు. మొదటి రోజు కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు నాలో విపరీతమైన టెన్షన్. సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమో, రూమ్మేట్స్ అల్లరి పెడతారేమో, ఇలా ఎన్నెన్నో అనుమానాలు. కానీ అవి ఏం జరగలేదు. అంతా సాదాసీదాగానే ఉంది. కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఎలా గడిచిందో తెలియదు, కానీ 1 సంవత్సరం అంతా గడిచిపోయింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ఒకరోజు కాలేజ్కి టైం అయిపోతుందన్న హడావిడిలో ఒక అబ్బాయికి డాష్ ఇచ్చేశాను. నా బుక్స్ కింద పడిపోయాయి. అతను నా బుక్స్ సర్ది నా చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. తర్వాత క్లాస్కి వెళ్ళిపోయాను. కానీ ఏంటో ఆ రోజు ఒక్క క్లాస్ కూడా వినలేదు. నేను కళ్ళు మూసినా తెరిచినా అతని మొహమే గుర్తొస్తోంది. ఎప్పుడు చూసినట్టు కూడా అనిపించలేదు. కాసేపు ఆగాక మా క్లాస్లోకి అతను కూడా వచ్చాడు. లెక్చరే అయి ఉంటాడేమో అనిపించింది. కానీ అంత వయసు లేదు. మరెవరు అని ఆలోచిస్తున్నాను. ఇంతలో అతను వచ్చి నా ముందు బెంచీలో కూర్చున్నాడు. అదేంటి, నా క్లాస్మేటా? నాకింతకాలం కనిపించలేదా అని ఆలోచిస్తూ తన వంకే చూస్తున్నాను. మా ఫ్రెండ్ని అడిగాను, అతని పేరేంటి అని. ఆదిత్య అని చెప్పింది. తన పేరు తలుచుకున్నా, తన రూపం తలుచుకున్నా ఎందుకో మనసంతా వెన్నెల కురిసినట్టుగా హాయిగా అనిపించేది. రూమ్కి వెళ్ళిపోయాక నైట్ అంతా నాకు నిద్రే పట్టలేదు. ఎందుకు నాకు ఇలా పదే గుర్తొస్తున్నాడు అర్థం కావడం లేదు. అసలు తన గురించి ఏమీ తెలియదు. అయినా నాకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇలాగే రాత్రంతా ఆలోచిస్తూ ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయాను. ఆ రోజు నుంచి నేను సరిగా క్లాస్ విన్నదే లేదు. ఎప్పుడూ తనను చూడడానికే సరిపోయేది. తనని చూస్తున్నప్పుడు నా మనసు అనుభవించే ఆ అద్భుతమైన ఫీలింగ్, అది నాకు నిత్యం కావాలనిపిస్తూ ఉండేది. కొన్నాళ్ళు అలా గడిపేశాను. తనతో మాట్లాడే ధైర్యం ఏమీ చేయలేదు, కానీ మాట్లాడితే బాగుంటుందని ఆశ. ఎప్పుడైనా ఒకసారి వెనక్కి చూసి ఒక చిన్న నవ్వు నవ్వేవాడు. అంతే. ఆ నవ్వుకి నాకు స్పృహ తప్పినంత పని అయ్యేది. ఈ ఫీలింగ్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నాకు అర్థమవుతోంది నా మనసంతా తను నిండిపోయాడని. ఒకరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలని, నా మనసంతా తనే ఉన్నాడని తనకు చెప్పాలని
గట్టిగా నిర్ణయించుకొని కాలేజీకి వెళ్ళాను. విచిత్రంగా తనే నాకు ఎదురొచ్చాడు. మీ ఫ్రెండ్ నేహ కాంటాక్ట్ కావాలి, తనతో కాస్త పని ఉంది అని అడిగాడు. మొదటిసారి తను నాతో అంత దగ్గరగా వచ్చి మాట్లాడడం. నాకు అసలు తను ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించడం లేదు. 2-3 సార్లు అతను అదే రిపీట్ చేశాడు. ఫైనల్గా తేరుకొని తను ఏం చెప్తున్నాడు అర్థం చేసుకొని నాలో నేను నవ్వుకొని అతనికి నేహ కాంటాక్ట్ ఇచ్చాను. కానీ నేను అనుకున్నది చెప్పలేకపోయానే అని ఆలోచిస్తూ క్లాస్కి వెళ్ళిపోయాను. 2 days తర్వాత నేను మా ఫ్రెండ్స్తో కలిసి ట్యాంక్ బండ్ వెళ్ళాను. నాకు ట్యాంక్ బండ్కి వెళ్ళడం చాలా ఇష్టం. ఎప్పుడు కాస్త డల్గా అనిపించినా ట్యాంక్ బండ్ దగ్గరికే వెళ్ళి కూర్చుంటాను. అక్కడే కూర్చొని హర్షకి కాసేపు కాల్ చేసి మాట్లాడతాను. ఈసారి ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఆ వ్యూ చూస్తూ ఆదిత్య గురించి ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాను. నాకు కొంత దూరంలో నేహ కనిపించింది. సరే అని దగ్గరికి వెళ్ళి పలకరిద్దాంలే అని అనుకున్నాను. అడుగు ముందుకు వేసేలోపే నేహ పక్కన ఎవరో అబ్బాయి ఉన్నట్టుగా అనిపించింది. నేహ చెయ్యి పట్టుకొని తనకి ఐ లవ్ యూ అంటూ ఒక ఐస్ క్రీమ్ ఇస్తూ నవ్వుతూ సడన్గా వెనక్కి తిరిగాడు. ఆ వ్యక్తిని చూశాక నా గుండె అక్కడే ముక్కలైపోయినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, నా ప్రాణం, నా ఊపిరి అని నేను నమ్ముతున్న నా ఆదిత్య. వెంటనే నా కళ్ళల్లో నీళ్లు బిక్కిపోయాయి. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళు నాకు కనబడనంత దూరంగా వెళ్ళిపోయి గట్టిగా అరిచి ఏడవడం మొదలుపెట్టాను. అలా ఎంతసేపు ఏడ్చానో, ఎన్ని గంటలు గడిచాయో కూడా నాకు తెలియదు. నా ప్రాణం అక్కడే పోయింది అని అనుకుంటూ తిరిగి రూమ్కి వచ్చేసాను. కొద్ది రోజులు అసలు క్లాస్కి వెళ్ళలేదు. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం పూట ట్యాంక్ బండ్కి మళ్ళీ వెళ్ళాను. ఫ్రెండ్స్ అందరూ సరదాగా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. నేను ఒక చోట నిశ్శబ్దంగా కూర్చున్నాను. కాసేపటి తర్వాత నా ఎదురుగా చూస్తే హర్ష ఉన్నాడు. తనని చూడగానే నాలో దుఃఖం ఆగలేదు. తనని పట్టుకొని మనస్ఫూర్తిగా ఏడ్చేశాను. నేను సంతోషమైన బాధైనా పంచుకోవడానికి నాకంటూ ఉన్నది వాడే కదా. నేను విషయం తెలిసే వచ్చాను. నువ్వు ఇన్నాళ్ళు కాల్స్ చేయకుండా, మెసేజెస్ చేయకుండా ఉండగలిగావంటే ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది. మీ ఫ్రెండ్కి కాల్ చేశాను. తను జరిగిందంతా నాకు చెప్పింది. అందుకే నిన్ను చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. లేక ఇలా నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోలేను అంటూ కాసేపు నన్ను ఓదార్చాడు. మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటకు తీసేసి సైలెంట్గా కూర్చున్నాను. మనం కావాలనుకున్నవన్నీ మనకి దక్కాలని ఏమీ లేదు. ఎవరు అదృష్టం వాళ్ళది. ఈ విషయంలో నీకు బాధ మిగలడం నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా దాచడం చాలా కోపంగా కూడా ఉంది అంటూ కాసేపు నాకు ధైర్యం చెప్పి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ నన్ను డైవర్ట్ చేసి ఆఖరికి నన్ను నవ్వించి ఇలా ఉండాలి నా లేఖ అని నాతో కాసేపు మాట్లాడి తర్వాత తను బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయాడు వైజాగ్కి. ఎలాగోలా రోజులు గడిచాయి. కాలేజ్ అయిపోయింది. హైదరాబాద్లోనే నాకు ఒక జాబ్ దొరికింది. హర్ష మేము ఉండే టౌన్లోనే చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు రిలీఫ్గా ఉంటుందని నేను టౌన్కి వెళ్ళాను. అక్కడ నాకు హర్షకి కామన్ ఫ్రెండ్స్ని కలిశాను ఒకరోజు. వాళ్ళలో ఒకరు గౌతమ్ నాతో నీకు హర్షకు పెళ్ళెప్పుడు అని నన్ను అడిగాడు. ఎందుకు మీకు ఇంకా అనుమానం? చిన్నప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం. మాకు ఇలాంటి ఆలోచన లేవు. ఇలా మాట్లాడొద్దు అని చెప్పాను నేను. అప్పుడు గౌతమ్, నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి హర్షకు నువ్వే ప్రాణం. నువ్వు తప్ప వాడికి వేరే లోకమే లేదు.
నిన్ను వాడు వాడి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వాడు నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నీ స్నేహం వాడికి అంత విలువైనది కాబట్టి. వాడు నిన్ను ఒక దేవతలా చూస్తాడు, అది నీకు తెలుసా? ఇప్పటికి నీతో ఈ విషయం చెప్పేసి ఉంటాడని అనుకున్నాను నేను అని అన్నాడు. అది విన్న నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. హర్ష అంటే నాకు కూడా ప్రాణమే, కానీ వాడి గురించి నాకు ఇలాంటి ఆలోచన అయితే రాలేదు. మా స్నేహం గురించి నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి స్నేహాన్ని ప్రేమగా ఊహించుకోవడం ఎందుకో నాకు నచ్చలేదు. పైగా నా మనసు నిండా ఇప్పటికీ ఆదిత్య ఉన్నాడు. అయినా అసలు నేను ఆదిత్యాన్ని ప్రేమించానని తెలిసి ఇంకా హర్ష ఎందుకు నాతో ఈ విషయం చెప్పనే లేదు? అయినా అసలు వాడు ఎలా తట్టుకున్నాడు? ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. రేపు నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, హైదరాబాద్లోనే ఉంటాడు. అక్కడే మీరిద్దరూ సెటిల్ అయిపోవచ్చు, ఆలోచించు అంది. ఆల్రెడీ నా మనసు నా బ్రెయిన్ రెండు యుద్ధం చేసుకుంటున్న పరిస్థితిలో అమ్మ నాకు ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? హర్ష బాధపడకుండా ఎలా చూసుకోవాలి? నా దగ్గర ఏ ప్రశ్నకు సమాధానం లేదు అంటూ ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నిద్రపోయాను. మీకు నా కథ నచ్చితే కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందన్నది నేను పార్ట్ 2లో చెప్తాను. ఇప్పటికీ సెలవు.